హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ నామినేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. థర్డ్ వీక్ నామినేషన్ గురించి అయితే. ఈ నామినేషన్లో బిగ్ బాస్ అయితే టీనేట్స్కి ఒక అవకాశం ఇచ్చిండు. అదేంటంటే ఓనర్స్గా ఉన్న వాళ్ళని మీరు నామినేట్ చేయొచ్చు అని చెప్పే అవకాశాన్ని అయితే బిగ్ బాస్ ఇచ్చిండు. ఫస్ట్ షో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే రీతు ఏడ్చింది. ఎందుకు అంటే కళ్యాణ్ తనని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి రీతు అయితే ఏడ్చింది. నెక్స్ట్ వచ్చేసి రీతుకి పవన్ ఒక సలహా చెప్పిండు. ఆ సలహా ఏంటంటే ఫేవరెట్ పీపుల్ ఫేవరెటిజం అనే ఏం చూపెట్టక రీతు అని చెప్పి ఒక సజెషన్ అయితే రీతుకి డిమాండ్ పవన్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి టీనేట్స్గా ఉన్న వాళ్ళు ఓనర్స్ అయ్యారు, ఓనర్స్గా ఉన్న వాళ్ళు టీనేట్స్ అయ్యారు. ఇప్పుడు దానికోసం వాళ్ళు ప్రియాను శ్రీజాన్ అయితే చర్చించుకున్నారు. ఏమనంటే టీనేట్స్గా ఉండడం చాలా కష్టం, అసలు ఇన్ని రోజులు వాళ్ళు వర్క్ చేస్తా అంటే మనకు తెలియలేదు, కానీ చాలా కష్టంగా ఉంది, డే 1 ఇంత కష్టం అనిపిస్తుంది అని చెప్పి శ్రీజాను ప్రియానైతే డిస్కషన్ చేసుకున్నారు. ప్రియాకేమో వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఇచ్చిళ్ళు, శ్రీజాకేమో గిన్నెలు కడిగే డ్యూటీ ఇచ్చిళ్ళు. ఓకేనా. నెక్స్ట్ 11:15 కెప్టెన్ అయితే రూమ్కి వచ్చేసరికి రీతు అండ్ మన సోల్జర్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు ముగ్గురు అయితే డిస్కషన్ పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూ కనబడ్డారు. దానికి కెప్టెన్ డిమాండ్ పవన్ అయితే కొద్దిగా సీరియస్ అయ్యి అట్లా వర్క్ చేసే వాళ్ళని అట్లా దగ్గర కూర్చోబెట్టుకోవడం మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి సీరియస్ అయితే రీతు కొద్దిగా ఫీల్ అయింది. మన సోల్జర్ పవన్ వెంటనే వెళ్ళి హౌస్ క్లీనింగ్ చేస్తుంటే రీతు దగ్గరికి డిమాండ్ పవన్ వెళ్ళి ప్రేమగా, నువ్వు నాతో మాట్లాడకున్నా పర్వాలేదు కానీ వాడితో మాత్రం మాట్లాడకు అని చెప్పి నవ్వుకుంటూ తను వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టీనేట్స్ని బిగ్ బాస్ అయితే యాక్టివిటీ ఏరియాకి రమ్మని చెప్పిండు. ఎందుకు అంటే నామినేషన్ గురించి. బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ఏంటంటే ఈరోజు టీనేట్స్ అందరూ డిస్కషన్ చేసుకొని 5 మెంబర్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పిండు. 5 మెంబర్స్లో ఖచ్చితంగా ఒకరు టీనేట్స్ అయి ఉండాలి, మిగతా 4 మెంబర్స్ అయితే ఓనర్స్ అయి ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు. దానికి టీనేట్స్ అందరూ డిస్కషన్ చేసుకొని ఫస్ట్ నామినేషన్ పేరు సంజనాని తీసిండ్రు. సంజనాని ఎందుకు తీసిండ్రంటే రీజన్ ఏంటంటే నేషనల్ టెలివిజన్ షోలో తను కొద్దిగా బాగా మాట్లాడట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ గుడ్డు గురించి, అట్లా గుడ్డు తీయడం వల్ల ఆ వీక్ అంతా చాలా డిస్కషన్ జరిగినాయి, గొడవలు జరిగినాయి. అందుకోసమని నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నని తను గాజులు వేసుకొని వర్క్ చేయని చెప్పి కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం, అవన్నీ ఎవ్వరికీ నచ్చట్లేదు. హౌస్లో అందరు కలిసి ఏకాభిప్రాయంతో సంజన గారిని అయితే ఒక డిమాండ్ పవన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో సంజన గారిని అయితే ఫస్ట్ నామినేట్ చేసిండు. సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతు చౌదరిని చేసిండు. రీతు చౌదరిని ఎందుకు చేసిండు అంటే తను మొన్న టాస్క్ అయిపోయిన తర్వాత, నాగార్జున సార్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత తను ఏమంది, అందరూ ప్రతివత సర్వమనులే అని చెప్పి ఒక వర్డ్ అన్నది, అది చాలా పెద్ద వర్డు, అది చాలా తప్పు అని చెప్పి శ్రీజాను ప్రియా వీళ్ళిద్దరైతే ఆ టాపిక్ గురించి కొద్దిగా సీరియస్ అయ్యి రీతు చౌదరిని నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ కూడా చెప్పిండు, తను ఒక పాయింట్ మీద స్టిక్ అని ఉండట్లేదు, ఎవరైనా చెప్తే కన్విన్స్ అవుతుంది, మళ్ళీ తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది, నాకు అది నచ్చట్లేదు తన దగ్గర అని చెప్పి డిమాండ్ పవన్ కూడా రీతు చౌదరిని నామినేట్ చేయడానికి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేసిండు. సుమన్ శెట్టిని ఏం రీజన్ తోటి అంటే తను ఎక్కువ యాక్టివిటీగా ఉండట్లేదు, తను ఎక్కువ గేమ్స్లో అంత పర్ఫార్మెన్స్ ఫన్ ఇవ్వలేకపోతాడు అని చిన్న రీజన్ తోటి అయితే సుమన్ శెట్టిని కూడా నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారి పేరు అనుకున్నారు. భరణి గారి పేరు ఎవరన్నారంటే హరీష్ అయితే అన్నాడు. హరీష్ మన మాస్క్ మ్యాన్ అన్నాడు. ఏమని, తన షేడ్స్ ఇంకా బయటికి రావట్లేదు, తను మంచితనం అనే ముసుగులోనే ఉన్నాడు. ఇంకా ఒకవేళ నేను ఈ మంచితనం ముసుగు నుండి బయటపడితే బయట జనాలు నన్ను ఎట్లా తీసుకుంటారో, నేను అసలు అట్లాంటి రియాక్షన్ నేను ఫేస్ చేయలేనా అని చెప్పి తన ముసుగుని అయితే తీయట్లేదు. తను మంచితనంతో సమాజం గురించి ఆలోచించి మంచితనంతోనే ఉంటాడు. అందుకని చెప్పి తనని కూడా నామినేట్ చేద్దామని అంటే మిగతా హౌస్ మేట్స్ ఒప్పుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి రాము పేరు అనుకున్నారు. రాము పేరు ఎందుకంటే మొన్న బొమ్మల టాస్క్లో తను గివప్ ఇచ్చిండు కాబట్టి అట్లా గివప్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి అనే రీజన్ తోటి రాము పేరు కూడా అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఎంతమందిని 4 మెంబర్స్ని నామినేట్ చేయాలి. 4 మెంబర్స్ ఎవరెవరంటే సంజన గారిని చేసిళ్ళు, సుమన్ శెట్టిని చేసిళ్ళు, ఫ్లోరాని చేసిళ్ళు, రీతు చౌదరిని. ఫ్లోరాని ఎందుకు చేసిళ్ళు అంటే ఫ్లోరాని మొన్న అందరూ తన నుండి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పి తనను జైల్లో కూడా వేసిళ్ళు కదా,
అదే రీజన్ తోటి తన నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ లేదు అని చెప్పే రీజన్ తోటి అయితే తనని నామినేట్ చేసిండు. ఇప్పుడు 4 మెంబర్స్ అయ్యారు. టీనట్స్లో నుండి ఒకరిని నామినేట్ చేయాలి. టీనట్స్లో నుండి ఎవరిని చేస్తా అంటే ఫస్ట్ ప్రియానైతే హరీష్ పేరు అన్నది. ఎందుకు అంటే నీ బిహేవియర్ బాగుండట్లేదు, నువ్వు నిన్నటి వరకు కరెక్ట్ లేవు, నీ మూడ్ స్వింగ్స్ అవన్నీ అని చెప్పి ప్రియా హరీష్ పేరు అన్నది. హరీష్ ప్రియా పేరు అన్నది. ఎందుకు, నువ్వు ఫుడ్ మానిటరింగ్ చేసేటప్పుడు నేను ఫుడ్ తినేవాడిని, నేను ఆగిపోయినా, నువ్వు నీ మాట అనడం వల్ల నేను చాలా హర్ట్ అయినా, నాకు ఎంత ఆకలి ఉన్నా కూడా నేను తినలేకపోయినా, ఒక అన్నం షవరింగ్ వచ్చినా కూడా తినలేకపోయినా, అన్నం ముందు కూర్చున్న వాళ్ళని అట్లా అనకూడదు, నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పి ప్రియానైతే ప్రియా పేరు చెప్పిండు హరీష్. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ ఏమంది, నాకు హరీష్ మీద పాయింట్స్ ఉన్నాయి, ప్రియా మీద పాయింట్స్ ఉన్నాయి, ఎక్కువ ఓటింగ్ ఎవరుకుంటే వాళ్ళని చేద్దామని చెప్పి అట్లన్నారు. అండ్ మళ్ళీ డిమాండ్ పవన్ కూడా నాకు ఇద్దరి మీద ఉన్నాయి పాయింట్స్ అని చెప్పి తను అన్నాడు. మన సోల్జర్ కళ్యాణ్ కూడా అట్లనే అన్నాడు. లాస్ట్కి వచ్చేసి హరీష్ను నామినేట్ చేసిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీ ఏరియాకి ఓనర్స్ అండ్ టీనట్స్ ఇద్దరిని బిగ్ బాస్ అయితే రమ్మని పిలిచిండు. ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చిండు బిగ్ బాస్. అదేంటంటే ఇందాక టీనట్స్ చేసిన నామినేషన్స్ని ఓనర్స్ అయితే మార్చవచ్చు, ఒక ఇద్దరిని రీప్లేస్ చేయవచ్చు, ఇంకొకరిని ఎక్స్ట్రాగా నామినేషన్ చేయవచ్చు. అంటే 3 ఛాన్సెస్ అయితే బిగ్ బాస్ ఇచ్చిండు. ఇద్దరిని రీప్లేస్ చేయడానికి ఓనర్స్ అయితే ఎవరెవరిని, సంజన గారి ప్లేస్లో కళ్యాణ్ని పెట్టిండు. మన సోల్జర్ కళ్యాణ్ అయితే రీప్లేస్ చేసిండు. రీజన్స్ ఏంటంటే తను గేమ్ ఆడట్లేదు, తను ఇంకా గేమ్లోకి రావట్లేదు, అందరితో కలవట్లేదు, తన ప్రైవసీతో తనే ఉంటాడు, ఎక్కువ అందరితో మాట్లాడట్లేదు, కలవట్లేదు అనే రీజన్ తోటి సోల్జర్ కళ్యాణ్ అయితే నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి తన ప్లేస్లో ఎవరిని చేసిండు అంటే ప్రియాని చేసిండు. ప్రియాని చాలా రీజన్స్ తోటి చేసిండు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫస్ట్ వీక్లో తను ఏమంది, నోటికి జిబ్బులు వేసుకోండి అని చెప్పి ఒక వర్డు, ఇంకొకటి ఇంకి పింకి ఆడి ఏమైనా సెలెక్ట్ చేస్తున్నారా అనేది ఒక వర్డు, ఇంకొకటి ఊకే కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఊకే అదే వర్డ్ అంటుంది, ఇది కరెక్ట్ కాదు, మొన్న నాగార్జున సార్ కూడా చెప్పిండు అయినా కూడా అంటుంది అనే రీజన్ ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ దగ్గర కూర్చున్నాక కొంచెం తినండి, చూసుకొని తినండి, అట్లాంటివి చాలా బాధ అనిపిస్తుంది మాకు, తను అట్లాంటివి చాలా మాట్లాడుతుంది అని చెప్పి ప్రియాను నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాగా ఇద్దరిని రీప్లేస్ చేసి ఒకరిని ఎక్స్ట్రాగా నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. ఎక్స్ట్రాగా నామినేషన్ ఎవరిని చేసిండంటే శ్రీజాని చేసిండు. శ్రీజాని చేయడానికి అంటే గ్రూప్ డిస్కషన్ తర్వాత ముందుకు వచ్చి చెప్పడానికి అయితే సంజన గారు వచ్చారు. సంజన గారి పర్సనల్ ఒపీనియన్ శ్రీజ గురించి మొత్తం చెప్పింది, చాలా చెప్పింది. ఏం చెప్పిందంటే నీకు ఎప్పుడు ఆర్గ్యుమెంటే కావాలి, ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్, నిల్చోడానికి ఓపిక లేకపోయినా, కూర్చోడానికి ఓపిక లేకపోయినా, మాట్లాడడానికి ఓపిక లేకపోయినా కూడా నీకు ఆర్గ్యుమెంటే కావాలి. నువ్వు అక్కడికి గొడవ జరిగిన సిచ్యువేషన్లో ఖచ్చితంగా నువ్వు ఉండాలి. నీకు అసలు స్పేస్ లేకపోయినా, అక్కడ నీదేం లేకపోయినా కూడా నువ్వు ఖచ్చితంగా వచ్చి ఏదో ఒక డిస్కషన్ చేస్తావు, గొడవ చేస్తావు అని చెప్పి అనే రీజన్ ఒకటి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా అసలు మనుషులు చచ్చిపోయినా వాళ్ళు ఏమైనా పర్వాలేదు, నీకు మాత్రం ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంటే కావాలి, ఊకే మాట్లాడడమే కావాలి, ఇవన్నీ మాకు నచ్చట్లేదు, మాకు హౌస్లో ఇవన్నీ ఇరిటేటింగ్ అనిపిస్తున్నాయి అని చెప్పి సంజన చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ భరణి గారు వచ్చి శ్రీజ గురించి ఏమన్నారంటే, అవును మీతో మాట్లాడడానికి అసలు అందరికీ ఎవ్వరికి ఇష్టం లేదు, నచ్చట్లేదు, మీతో మాట్లాడడానికి అబ్బో అన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి భరణి గారు కూడా ఒక అని ఒక రీజన్ అయితే చెప్పిండు. శ్రీజ కూడా నామినేట్ అయింది. టోటల్గా ఇప్పుడు ఎంత 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. 6 మెంబర్స్ ఎవరెవరు అంటే మనకు చేంజ్ అయిన తర్వాత ఎవరెవరో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ నామినేట్ అయ్యిండు, ఫ్లోరా అండ్ ప్రియా, హరీష్, రీతు చౌదరి అండ్ రామును కూడా సెలెక్ట్ చేసిండు. రామును ఎందుకు చేసిండు అంటే ఓనర్స్ టీం నుండి ఖచ్చితంగా ఎవరో ఒకరు నామినేట్ కావాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే కండిషన్ పెట్టిండు. ఆ కండిషన్కి రాము సెల్ఫ్గా అయిండు. అంటే హౌస్ మేట్స్ కూడా చెప్పిండు, తను కూడా సెల్ఫ్గా అయిండు. ఎందుకంటే మొన్న గేమ్ను గివ్ అప్ చేయడం వల్ల అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అనే రీజన్ తోటి రాము కూడా నామినేషన్లోకి వచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే నామినేషన్లో ఉన్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం తప్పకుండా ఓటేయండి. ఈ వీక్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి భరణి గారు, నేనైతే తనకి ఓటేస్తున్నా, మీరు కూడా వేయండి. ఓకేనా, నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.